శ్రీ మహాగణాధిపతే నమ. సింహరాశి అనగానే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం సింహరాశి వారి కింద పరిగణిస్తాం. అయితే ఇక్కడ ఈ విశ్వావసనామ సంవత్సరంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అదేమిటంటే అది మొదలవటమే కాలసర్పదోషంతో మొదలవుతుంది, షష్టగ్రహ కూటమితో మొదలవుతుంది. అలాగే ఈ సంవత్సరం అధిక భాగం 9 నెలల కాలం పాటు ఫలితాలని పరిణామాలని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. రాహుగ్రహం యొక్క సప్తమ స్థానంలో ఉన్న రాహుగ్రహం యొక్క ఫలితాలని తగ్గించడానికి గురువు యొక్క శుభదృష్టి అనేటువంటిది ఉంది కనుక కొంత నయమే. కానీ జన్మ లగ్నంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం కానీ, అష్టమ స్థానంలో ప్రవేశించి సంచరిస్తున్నటువంటి శనిగ్రహ ప్రభావం కానీ కొన్ని విషయాల్లో మాత్రం సింహరాశి వాళ్ళకి కొంత షాక్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అవేమిటి, వాటి నుంచి ఎలా బయటపడాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ సింహరాశి విద్యార్థుల విషయాన్ని గమనించినట్లయితే విద్యాయోగం చాలా బాగుంది, ఉత్తీర్ణత శాతం బాగుంది, మంచి ర్యాంకులు సాధించగలుగుతారు. మరిన్ని శుభ ఫలితాలను సాధించడం కోసం ఈ సింహరాశి వారు మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఒకవేళ మీకు కనుక రాకపోయేటట్లయితే కనీసం ఫోన్లో పెట్టుకుని వింటాం, ఉదయం పూట స్నానం చేసిన తర్వాత చేసేటట్లయితే తప్పనిసరిగా మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. సింహరాశి ఉద్యోగస్తుల కంటే కూడా వ్యాపారస్తులకి చాలా అద్భుతంగా ఉంది. అందున పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతాలు సృష్టించడం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఊహించని స్థాయిలో, మీరు సైతం ఊహించని స్థాయిలో వ్యాపారస్తులకి ఈ సంవత్సరం లాభాలు రావటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇక్కడ ఈ సింహరాశి వారికి కొద్దిమందికి, మరి ముఖ్యంగా ఎవరైతే 40 సంవత్సరాలు దాటినటువంటి సింహరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారికి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ ఇద్దరిలో ఒకళ్ళకి తీవ్రమైనటువంటి అనారోగ్య సూచనలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ముఖ్యంగా సింహరాశి వారు ఎవరైతే 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు బీపీ, గుండెకి సంబంధించినటువంటి విషయాల్లో కొంత అనారోగ్య సూచనలు కాస్త బలంగానే ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అది కూడా సింహరాశిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, అంటే 50+, 55+, 60+ ఉండేటువంటి పెద్దవాళ్ళు మాత్రం బీపీని అదుపులో ఉంచుకోవాలి, షుగర్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే మాత్రం కొంత ఈ గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఈ ఒక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. అది కూడా ఆదివారం రాత్రి అలాగే సోమవారం అనగా వీలైనంత వరకు కూడా ఎవరైతే కొంత గుండె సంబంధించినటువంటి జబ్బులతో బాధపడుతుంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. సింహరాశి వాళ్ళకి ఈ విశ్వావసనామ సంవత్సరంలో మరింత బలంగా చెప్తున్నటువంటి అంశం ఏమిటంటే అందరూ పాటిస్తే మంచిది, పాటించి తీరాలని చెప్పటం సమంజసమో కాదో తెలియదు, కానీ పాటించి తీరాలి అని చెప్పాల్సి వస్తే చెప్పదగిన ఒక విషయం ఉంది. అదేమిటంటే సింహరాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆదివారం నాడు మాంసం, మద్యం, మకార పంచకానికి దూరంగా ఉండండి. ముఖ్యంగా సింహరాశి పెద్దవాళ్ళు మరింత దూరంగా ఉండటం అనేటువంటిది ఈ సంవత్సరం ఉండి తీరాలి. లేకపోతే తీవ్రమైనటువంటి అనారోగ్య సూచనలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం సింహరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన. చేసేటువంటి పనుల్లో అప్పుడప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి, అలాగే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీటికి సంబంధించి శనీశ్వరుడికి సంబంధించి ఈ సంవత్సరం శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. మరి ముఖ్యంగా సింహరాశి వారు శనిసింగణాపూర్లో కానీ, తిరునల్లారులో కానీ, మందపల్లిలో కానీ శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి. ఒకవేళ అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఎవరన్నా ఉండేటట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాల్లో శనీశ్వరుడికి 8 శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి. అలాగే సింహరాశి వాళ్ళు శనిగ్రహ అనుగ్రహం కోసం శనివార నియమాలు పాటించండి. శనివారం ఉదయం ఈ ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి తమలపాకులతో అర్చించి సింధూరాన్ని కనుక సమర్పించేటట్లయితే శని యొక్క చెడ్డ దృష్టి పోయి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని తప్పనిసరిగా పొందగలుగుతారు. ఇకపోతే శనీశ్వరుడు మీకు శుభ ఫలితాలని ఈ పరిహారాలు చేస్తే ఇస్తాడు. అయితే ఇక్కడ ఎవరైతే సింహరాశి వాళ్ళకి శని మహర్దశ, రాహు మహర్దశ జరుగుతూ ఉంటాయో, నీచపట్టిన గ్రహ దశాంతర దశలు జరుగుతుంటాయో వాళ్ళు మాత్రం
తప్పనిసరిగా వారి యొక్క వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలింప చేసుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇక జన్మ లగ్నంలో కేతువు, సప్తమ స్థానంలో రాహు ఉండటం వల్ల ఈ సర్పదోషం అనేటువంటిది ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి కొంత ప్రభావం చూపించేటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రభావంతో కొంత పనుల్లో ఆటంకాలు ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మీ యొక్క ఆరోగ్యం, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఇది పక్కన పెట్టేసేటట్లయితే రాజకీయ నాయకుల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే సింహరాశి రాజకీయ నాయకులకి రాజయోగం మొదలైంది. గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఏది చెప్పినా పార్టీలో కానీ ప్రజల్లో కానీ తిరుగులేని విజయం అనేటువంటిది ఉంటుంది. మీదైనటువంటి ముద్రని మీరు వేయగలుగుతారు. సంతానాన్ని చక్కటి దారిలో పెట్టగలుగుతారు. అలాగే జ్యేష్ఠ సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. సంతానానికి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా వివాహ ప్రయత్నాల్లో చేయగలుగుతారు. మీ సంతానానికి మంచి సంబంధాలు కుదరటం అనేటువంటిది జరుగుతుంది. సింహరాశి వాళ్ళు ఎవరైతే వాళ్ళు స్వయంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైనటువంటి కాలం, చక్కటి సంబంధాలు కుదురుతాయి. విదేశాల్లో నివసించేటువంటి సింహరాశి వాళ్ళకి వీసా, గ్రీన్ కార్డు వంటివి సునాయాసంగా లభిస్తాయి. విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి సింహరాశి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. అలాగే సినిమా రంగంలో, మీడియా రంగంలో, టీవీ రంగంలో ఉండేటువంటి సింహరాశి వాళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి కాలం. మంచి పురస్కారాలు లభిస్తాయి. అలాగే మీ చేతికి చక్కటి అనుకూలమైనటువంటి ప్రాజెక్ట్స్ రావడం అనేటువంటిది చాలా సంతోషాన్ని ఇస్తుంది. సింహరాశి పురుషుల కంటే సింహరాశి స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరిపించడం, అలాగే కుటుంబ సభ్యులతో విందు వినోద కాలక్షేపాలు చేయటం అనేటువంటిది మంచి సంతోషాన్ని కలిగిస్తుంది. సింహరాశి వారు స్త్రీలైనా పురుషులైనా సరే ఈ సంవత్సరం నూతన గృహ యోగ్యత అనేటువంటిది ఉంది. నూతనంగా వాహనం కానీ గృహం కానీ కొనేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11. అంటే ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. ఆదాయం అధికంగానే ఉంది, ఖర్చు కూడా అధికంగానే ఈ సంవత్సరం గోచరిస్తోంది. రాజపూజ్యం 3, అవమానం 6. అంటే కొంతమంది మిమ్మల్ని పనిగట్టుకుని మీ యొక్క పేరు ప్రతిష్టలని దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ గురువు యొక్క అనుగ్రహంతో వాళ్ళకి సరైనటువంటి సమాధానాన్ని మీరు ఈ సంవత్సరం చెప్పగలుగుతారు. ఇక ఈ సంవత్సరం రాహుకేతువుల యొక్క అనుగ్రహం కోసం సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, శ్రీకాళహస్తి, నాగర్కోయిల్ వంటి సర్పక్షేత్రాలను సందర్శించండి. రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి. నేను చెప్పినటువంటి పరిహార క్రియలను జరిపించుకొని సింహరాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.